అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు సంక్షోభంలో ఉండాలని తెలుగుదేశం పార్టీ కోరిక ఏంటి అధ్యక్ష? ఇప్పటిదాకా మనం ఎన్నో ప్రభుత్వాలు చూసాం. ఒక సంక్షేమం అంటే దానికి కొత్త నిర్వచనం ఇచ్చి ప్రతి కుటుంబాన్ని పరిశీలించినటువంటి చేయూత అందించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు సంక్షేమ క్యాలెండర్ని ప్రకటించి దాని ప్రకారంగా ప్రతి ఇంటికి పథకం చేరుతూ ఉంటే అది వాళ్ళకి డైజెస్ట్ కాక ఈ సంక్షేమ పాలన సంక్షోభంలోకి పోవాలని దుర్మార్గంగా ఆలోచిస్తున్నటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ వాళ్ళది అధ్యక్ష. ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వాన్ని మేము వెళ్తూ ఉంటే ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన చూస్తే అర్థమవుతుంది ఏ రకంగా ప్రతి కుటుంబాన్ని ఈ ప్రభుత్వం ఒక భరోసా ఇచ్చిందో, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారనేటువంటి విషయాన్ని కనీసం వాళ్ళకి తెలిసినంత కూడా, వాళ్ళు గ్రహించినంత కూడా ఈరోజు ప్రతిపక్ష సభ్యులు గ్రహించకపోవటం చాలా దుర్మార్గం అధ్యక్ష. మేబీ కళ్ళు ఉండి కూడా కబోదిలాగా ప్రవర్తించడం ఇదేనేమో. మా బాపట్లో అధ్యక్ష ఒక గుడిపూడి గ్రామం అని ఉంది. ఆ గుడిపూడి గ్రామంలో బాగా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎక్కువ. ఆ గ్రామంలో ఒక రైల్వే క్రాసింగ్ దాటి ఆ గ్రామంలోకి వెళ్ళాలి. ఆ గ్రామంలో వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారంటే అధ్యక్ష, ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైల్వే గేటు ఎక్కువగా పడుతుందని చెప్తున్నారు ఒకడు. అంటే ఆ స్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. ప్రతిదానికి అని కరోనా సమయంలో రైళ్లు తగ్గాయి, ఈ మధ్య మళ్ళీ రైళ్లు నార్మల్గా వస్తూ ఉంటే ఫ్రీక్వెంట్గా గేట్ పడుతూ ఉందట. దానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకునేటువంటి స్థితిలో ఆ పార్టీ ఉంది అధ్యక్ష. ప్రజల్లో చిత్కరించబడి ఈరోజు వాళ్ళ ఉనికిని కోల్పోయేటువంటి ప్రమాదంలో పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు సంక్షేమంలో ఒక అద్భుతమైనటువంటి పరిపాలన, ఒక సంక్షేమమే కాదు అధ్యక్ష. మనం సభలో ఈ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆర్థిక అంశాల మీద కానీ, ఇండస్ట్రీ పరంగా కానీ, ఏ రకంగా లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతూ ఉందో, ఏ రకంగా రైతుకి ఒక రైతు భరోసా ద్వారా, ఆర్బీకేల ద్వారా మరి ఏ రకంగా రైతు సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం కోరుకుంటూ ఉందో, ఏ రకంగా మహిళా సాధికారత కోసం ఆసరా దగ్గర నుంచి చేయూత దాకా ఏ రకంగా మనం సహాయం చేస్తూ ఉన్నాం విధానంతో వెళ్ళటం ద్వారా మాత్రమే ఈరోజు మనం సాధించినటువంటి జీడిపి అని చెప్పి మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. 16వ శాసనసభ సభాపతిగా మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ, నన్ను ఎంపిక చేసిన సభానాయకులు చంద్రబాబు నాయుడు గారికి, ఎన్నుకున్న నా ఉండి నియోజకవర్గ ప్రజలకు, శాసనసభ్యుడిగా నాకు మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరూ చెప్పారు, మీరు ఎన్నిసార్లు మంత్రులు చేశారు, ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు చేశారు కాబట్టి సమయం కూడా తక్కువ ఇచ్చారు కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా ఎన్నో దశాబ్దాలుగా నేను మీకు చిరపరిచితుడిని అయినప్పటికీ సభలో చెప్పుకోవాల్సిన అంశాలు కొందరే ఆ పేరుకి సార్థకత తీసుకొస్తారు. చిన్నవారికి అయ్యగా, మీ తోటి వయసులందరికీ అన్నగా, రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో ప్రీతి పాత్రుడుగా, అయ్యన్న పాత్రుడుగా పరిపూర్ణమైన పేరు మీకు మీ తండ్రి గారు పెట్టారో తాతగారు పెట్టారో, ముందుగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సభ పామరులందరికీ అర్థమయ్యేలాగా సరళమైన భాషలో మీరు మాట్లాడతారు. అందులో గరళం లేదు, సరళమైన భాషే మీరు ఎప్పుడు మాట్లాడారు. ఇప్పుడు మీరు పిఆర్ కాలేజీలో చదువుకున్నప్పుడు ఒక గ్యాంగ్ లీడర్గా, రాజకీయాల్లో ఇప్పుడు ఒక మాస్ లీడర్గా,
ఇప్పుడు మా శాసనసభను ఒక తరగతిగా భావిస్తే క్లాస్ లీడర్లా కాకుండా ఒక క్లాసిక్ లీడర్గా మీరు ఉంటారు అనే పరిపూర్ణ విశ్వాసం మా అందరికీ కూడా ఉంది. నిన్ననే మరి సింహంలాగా చెప్పుకునే వాళ్ళు సభకు వచ్చి వారి పేరు కూడా మర్చిపోయేలాగా పెప్ప అన్నారు. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారిని సభాపతిగా ఎన్నుకుంటున్నారని అప్పటికే తెలిసిపోయింది కాబట్టి మరి వాళ్ళ పేరు కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చింది. అంచేత వాళ్ళు ఎప్పట్లాగా అలాగే ఆ సీట్లన్నీ ఖాళీగా ఉంటాయేమో, మరి ప్రతిపక్ష పాత్ర పోషించాలి అంటే మరి పాలకపక్షంలోనే అందరికీ కూడా మీరు మాట్లాడే అవకాశం కేవలం పొగడ్తలకే పరిమితం కాకుండా, మంత్రులకే అవకాశం కాకుండా మాలాంటి శాసనసభ్యులందరికీ కూడా మీరు తప్పకుండా అవకాశం ఇవ్వాలి. సోదరుడు మనోహర్ గారు చెప్పినట్టు మాజీ స్పీకర్ గారు అందరికీ కూడా డిబేట్లో మాట్లాడి ఒక శాసనసభ్యుడికి శాసనసభలో గౌరవం ఉన్నప్పుడే వారి వారి అసెంబ్లీ స్థానాల్లో కూడా వారికి గౌరవం ఉంటుంది. శాసనసభ్యులందరి గౌరవం కూడా మీరు కాపాడగలరు అని మనస్ఫూర్తిగా భావిస్తూ మరిన్ని ఉన్నత శిఖరాలు ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజల మనసు దోచుకున్న వ్యక్తిగా మీరు మరింత ఉన్నత శిఖరాలకి ఎదగాలని మిమ్మల్ని మేము ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రజలు కూడా బీసీ నాయకుడిగా చూడలేదు. కొందరు నాయకులు ఇప్పుడు అన్నారు బీసీ నాయకుడు అని, కానీ ప్రజలందరి మన్నన ఉన్న అపరూపమైన నాయకుడు మా అయ్యన్న పాత్రుడు అని చెప్పి ఒక వర్గానికి మిమ్మల్ని పరిమితం కాదు, అందరి నాయకుడు మా అయ్యన్న పాత్రుడు, అందరి పాత్రుడు మా అయ్యన్న పాత్రుడు అని చెప్తూ ఆల్ ద బెస్ట్ సార్.